వీఐపీల ప్రోటోకాల్ సమయాలను ఇప్పటికే మార్పు చేశాం. కొంతమంది వీఐపీలు వారికిచ్చిన సమయంలో కాకుండా వేరే సమయంలో వస్తున్నారు. అందరూ వీఐపీల మాదిరి కార్లు వేసుకొస్తే అందుకు సరిపడా స్థలం కొండపైన లేదు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని మేం ప్రయత్నిస్తున్నాం. కానీ ప్రతి ఒక్కరూ వీఐపీల మాదిరి రాజమార్గంలో వస్తే మేమేం చేయలేం. వీఐపీలు మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తాము వీఐపీలమని వస్తే మేము ఒప్పుకోం. ఖచ్చితంగా కేటాయించిన స్లాట్లలోనే వీఐపీలు రావాలి. వీఐపీలకు ఇచ్చిన సమయంలో కాకుండా వేరే సమయంలో వస్తే మేము తాళాలు వేసుకుని ఛాంబర్లో కూర్చుంటాం. మహాలక్ష్మి అవతారంతో మన కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడానికి రేపు ఉదయం 3 గంటల నుంచే మనము దేవాలయం తెరవడం అనేది జరుగుతుంది. రేపటి నుంచి ఇంకా భక్తుల రద్దీ పెరిగే దృష్ట్యా ఈ యొక్క విఐపి ప్రోటోకాల్ దర్శన సమయంలో మనం మార్పు చేయడం అనేది మీ అందరికీ తెలిసిందే. అయినా కానీ కొంతమంది విఐపీస్ ఆ టైంలో కాకుండా వేరే టైంలో వస్తున్నారు. వారందరినీ కూడా కన్విన్స్ చేస్తున్నాము. వారు కూడా మా యొక్క అభ్యర్థులను కన్విన్స్ అయ్యి బంగారు వాకల నుంచి కూడా ముఖమంటపం నుంచి కూడా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈరోజు ఒక 4 ఎమ్మెల్యేలు మరియు ఒక ఎంపీ గారు కూడా వచ్చారు. ఈ ఏర్పాట్లు, ఈ భక్తుల రద్దీ అన్ని చూసి కూడా బంగారు వాకల నుంచి ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. దయచేసి ఇక్కడ ఉండే కండిషన్స్, ఇక్కడ పార్కింగ్ సమస్య వాస్తవంగా చాలా ఉంది. ఎందుకంటే ఒకేసారి అందరూ వీఐపీలాగా అందరూ కార్లు వేసుకుని వస్తే ఇక్కడ అకామిడేట్ చేయడానికి అయితే ప్లేస్ లేదు. అదేవిధంగా సామాన్య భక్తులకే మనం పెద్దపీట అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా వీఐపీ లాగా మనం నేరుగా రాజమార్గంలో వస్తే కూడా నేను ఏం చేయలేను. సో ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, మా కమిషనర్ గారు అందరూ కూడా 24 గంటలు ఇక్కడ ఉండే పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అందరూ కూడా సూపర్వైజ్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ ఈ యొక్క కంట్రోల్ అనేది చేయడం జరుగుతుంది. అయినా కానీ చిన్నవి జరుగుతూనే ఉన్నాయి. దయచేసి ఇది అన్యగా భావించవద్దు. ఇక్కడ పరిస్థితుల్ని అర్థం చేసుకుని మీరందరూ కూడా సామాన్యమైన భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. గంటల తరబడి వాళ్ళు క్యూలో నిలబడి ఉన్నారు. ముందుగా వారికి మనం మంచి దర్శనం ఇచ్చి పంపించడానికి మనం అందరం కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పరిస్థితులను బట్టి మేము అరేంజ్ చేయగలము. ప్రతి ఒక్కరూ వీఐపీ అంటే ఎవరు ఇక్కడ యాక్సెప్ట్ చేయడం కూడా ఖచ్చితంగా ఉదయం 5 నుంచి 6 గంటల వరకు ఒక స్లాట్, 3 నుంచి 4 వరకు 2వ స్లాట్, నైట్ 8 నుంచి 9 వరకు 3వ స్లాట్. ఈ 3 గంటల్లోనే మనము వీఐపీలు ఎవరు వచ్చినా మనం అకామిడేట్ చేయగలము. ఈ సమయంలో కాక వేరే సమయంలో వస్తే తాళం వేసుకుని ఇంట్లో అక్కడ కూర్చుంటాం, ఛాంబర్లో కూర్చుంటాం. మాకు వచ్చే సామాన్యమైన భక్తులకే మేము చూసుకోవాలి. వారికి సుదూర ప్రాంతం నుంచి వచ్చుంటారు, క్యూలో చిన్నపిల్లలతో వచ్చుంటారు. ఎందుకంటే వారికి డ్రింకింగ్ వాటర్ అరేంజ్ చేయాలి, వారికి మజ్జిగ అరేంజ్ చేయాలి, వర్షం కింద కార్పెట్లు చేంజ్ చేయాలి, ఎక్కడికక్కడ శానిటేషన్ చూసుకోవాలి. కాబట్టి మీడియా మీరు కూడా దయచేసి ఇక్కడ ఉండే కండిషన్స్ అందరినీ కూడా మీరు ఒకసారి గమనించి పాజిటివ్గా ఇక్కడ వచ్చే భక్తుల్ని మనం ప్రయారిటీ ఇద్దాం. మనం అందరం కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను. అందరికీ చూస్తున్నారు, ఇక్కడ పరిస్థితులన్నీ గమనిస్తున్నారు. ఎక్కడైనా ఊపిరాడుతుందా ఎవరికైనా? పోలీస్ వారికి కానీ ఇక్కడ ఉండే అధికారులకు కానీ ఎక్కడ కూడా కనీసం ప్లేస్ ఉందా? ఎక్కడ చూసినా వీఐపీలు అని చెప్పేసి నిలబడుతూ ఉన్నారు. మనం ఎక్కడనే అకామిడేట్ చేయగలము. లోపల వెళ్తే వీఐపీ పాయింట్స్ అన్నీ కూడా ఫుల్గా అయిపోయినాయి. సో దయచేసి ఇది మీరందరూ గమనించండి. ఎవరికి వారు మనము సమాధానం చెప్పుకొని మనం కూడా వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్తారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నానండి.